ఎస్. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు అదర్ కార్డేట్ క్యారెక్టర్స్. కార్డేట్ క్యారెక్టర్స్ ఈ 4 ఉంటే సరిపోతుంది, కానీ ఇంకా కార్డేట్ క్యారెక్టర్స్ ఇంకా వేరే రకాలు కూడా ఉంటాయి. అందుకే వాటి టైటిల్ ఏం పెట్టినాడు, అదర్ కార్డేట్ క్యారెక్టర్స్ అన్నాడు. కార్డేట్ లక్షణాలే ఇవి మెయిన్, ఇంకా మిగతావి అనమాట. ఏంటంటే బైలాటరల్ సిమెట్రీ, ట్రిప్లోబ్లాస్టిక్ కండిషన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, మెటామెరిజం, సెఫలైజేషన్, ఎంటరోసిలోమిక్ సీలోమ్, ఎక్సెప్ట్ ఇన్ ద హయ్యర్ కార్డేట్స్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ సెకండరీ సైజోసిలోమిక్. చూడండి, ఎక్సెప్ట్ ఇన్ హయ్యర్ కార్డేట్స్లో తప్ప ఇది ఇట్ ఈజ్ ఏ సెకండరీ సైజోసిలోమిక్. కార్డేటా యొక్క ఇతర లక్షణాలు, మెయిన్ లక్షణాలు చెప్పేసినాను. ఇతర లక్షణాలు ఏంటంటే బైలాటరల్ సిమెట్రీ, ట్రిప్లోబ్లాస్టిక్ కండిషన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, మెటామెరిజం, సెఫలైజేషన్, ఎంటరోసిలోమిక్ సీలోమ్, ఎక్సెప్ట్ ఇన్ ద హయ్యర్ కార్డేట్స్ ఇన్ విచ్ ఈ హయ్యర్ కార్డేట్స్ లోపల ఏది అంటే ఇది ఎంటరోసిలోమిక్ అనేది ఇట్ ఈజ్ ఏ సెకండరీ స్కైజోసిలోమి. ఇక్కడ ఇట్ అంటే ఏంది, ఇది వస్తుంది అనమాట. ఎంటరోసిలోమిక్ అనేది ఇట్ ఈజ్ ఏ సెకండరీ సైజోసిలోమిక్. కంప్లీట్ డైజెస్టివ్ ట్రాక్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, తర్వాత వెంట్రల్ మయోజెనిక్ హార్ట్, ఎక్సెప్ట్ ఇన్ ద ల్యాండ్స్లెట్స్. గుర్తుపెట్టుకోండి, మయోజెనిక్ హార్ట్ వీటిలో ఎలా ఉంటుంది, వెంట్రల్ అంటే మనసుకున్నట్టే ఎక్కడ మనకు ఈపు కాకుండా యూతల సైడ్, చెస్ట్ ఉండే సైడ్ వెంట్రల్. ఎక్సెప్ట్ ఇన్ ల్యాన్స్లెట్స్లో అంటే ఏంటివి, దేని కిందకి వస్తాయి ఇవి, ప్రోటోకార్డేట్స్ కిందకి వస్తాయి. ఇవి ప్రోటోకార్డేట్స్లో ల్యాన్స్లెట్స్ ఉన్నట్టు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ దీని కిందికి వస్తాయి. చూడండి, ఇక్కడ ఇచ్చాడు రైట్. ఇది దీని లోపలైతే మయోజెనిక్ హార్ట్ మాత్రం డ్రాసల్ ఉంటుంది. డ్రాసల్ మయోజెనిక్ హార్ట్ ఇన్ ద ల్యాన్స్లెట్స్. తర్వాత ఫాస్ఫోకెరటోనైన్ అంటే ఏంది, పాస్ పోసినప్పుడు మనకు వచ్చే కెమికల్ అనమాట. ఫాస్ఫోకెరటోనైన్, మజిల్ ఫాస్ఫోజెన్, కండరాల ఫాస్ఫోజెన్ అని దేన్ని పిలుస్తారు, కెమికల్ నేమ్ అంటే ఫాస్ఫోకెరటోనైన్ అని పిలుస్తారు, ఎక్సెట్రా. కాన్స్టిట్యూట్ ద అదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కార్డేట్. ఇవన్నీ కూడా కార్డేట్ యొక్క ముఖ్యమైన ఇతర లక్షణాలు. దీనిలో అసలు ముఖ్యమైనది ఏంది, ఇవన్నీ ఇవి ఉండాలి ఖచ్చితంగా. నోటోకార్డ్ ఉండాలా, డ్రాసల్ ట్యూబ్లర్ నర్వ్ కార్డ్ ఉండాలా, ఫారెంజియల్ స్లిట్స్ ఉండాలా, తర్వాత పోస్ట్ యానల్ టైర్ ఉండాలి. ఇవి ఉంటే అది కార్డేట్సే. అవి కాకుండా ఇవి కూడా ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ ఎన్నో చూడండి, ఎక్సెప్ట్ ఇన్ ద హయ్యర్ కార్డేట్స్ అన్నాడు, ఎక్సెప్ట్ ఇన్ ద ల్యాన్స్లెట్స్ అన్నాడు.